నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎవరైతే పేదలు మరియు అప్పులు చేసిన వారి కోసం మనం చూసుకుంటే కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ విరాళాల కార్యక్రమం అయితే చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 70 లక్షల దినార్ల డబ్బు అయితే రావడం జరిగింది. ఒక అజ్ఞాత వ్యక్తి మనం చూసుకుంటే 10 లక్షల దినార్లు డబ్బు ఇచ్చేసి తన యొక్క పేరు కూడా చెప్పకుండా అయితే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క విరాళాలను అయితే మంత్రిత్వ శాఖ సేకరిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క విరాళాలు సేకరిస్తూ ఉన్నప్పుడు మనం చూసుకుంటే చాలామంది ఇదే అదునుగా చూసుకొని కొంతమంది నీచులు ఎవరైతే ఉన్నారో కువైట్లోని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేరు మీద ఇన్స్టాగ్రామ్లో మనం చూసుకుంటే ఒక ఫేక్ అకౌంట్ను క్రియేట్ చేసి ఎవరైతే కువైట్లో ఉన్న పేదల కోసం మంత్రిత్వ శాఖ సేకరిస్తూ ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో తమ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఇవ్వాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి డబ్బులు సేకరిస్తూ ఉన్నారని చెప్పి ఇది తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్లోని పేదల కోసం అప్పులు చేసి తీర్చలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మేము పవిత్రంగా విరాళాలు సేకరిస్తూ ఉంటే కొంతమంది దుండగులు, నీచులు, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో దీనిలలో కూడా స్కామ్లకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి దయచేసి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కువైట్లోని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా మరియు అధికారిక అకౌంట్లకు మాత్రమే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజీలని చెప్పేసి ఫేస్బుక్ పేజీలని చెప్పేసి టిక్టాక్ అని చెప్పేసి నకిలీ ఖాతాలు ఎక్కువైపోతూ ఉన్నాయని చెప్పేసి కువైటీ ప్రజలు ఇది గమనించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏది ఏమైనా సరే కానీ విరాళాల ద్వారా పేదల కోసం డబ్బు సేకరిస్తూ ఉంటే ఆ యొక్క డబ్బులను కూడా కొంతమంది నీచులు దోచుకోవాలని చూస్తూ ఉండడం చాలా బాధాకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.